జనరల్‌గా హార్ట్ డిసీజ్ ఎవరికొస్తాయంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజ్ వస్తాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? షుగర్, బీపీ, స్మోకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఎక్కువగా కూర్చొని ఉండటం, హై కొలెస్ట్రాల్ ఉండటం ఆర్ ఫ్యామిలీ హిస్టరీ. ఇంట్లో ఎవరికన్నా చిన్న వయసులోనే హార్ట్ డిసీజ్ వచ్చినట్టయితే కనుక వాళ్ళకి ఆ ఇండివిజువల్కి హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువ అనమాట. ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే దాన్ని మనం మార్చలేం. ఎందుకంటే అది జెనెటిక్గా పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ అయిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయలేం. ఫ్యామిలీ హిస్టరీ విషయంలో చాలా మందికి అవగాహన ఉండదు. పేరెంట్స్కి హార్ట్ డిసీజ్ ఉంటే ఏ వయసులో ఉన్న హార్ట్ డిసీజ్ ఉన్నా రిస్క్ అనుకుంటారు. యాక్చువల్గా అట్లా కాదు. ఫాదర్కి కనుక 65 లోపు హార్ట్ డిసీజ్ వచ్చింది, స్మోకర్ అవ్వకుండా వచ్చుంటే అది సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అట్లాగే మదర్ అంటే ఫీమేల్స్కి 55 సంవత్సరాల లోపు ఇట్లాగే స్మోకింగ్ హిస్టరీ ఏమీ లేకుండా, ఆబ్వియస్లీ ఇండియాలో ఫీమేల్ స్మోకింగ్ అనేది తక్కువ, 55 సంవత్సరాల లోపల కనుక హార్ట్ డిసీజ్ వచ్చినట్టయితే కనుక అది కూడా పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ మార్కర్ కింద తీసుకుంటాం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ. దానికి తోడుగా ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా, స్మోకింగ్ కవర్ చేసాము, అట్లాగే డ్రగ్స్ ఇట్లాంటివి ఏమైనా అలవాటు ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఏది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది కనుక క్వశ్చన్ చేస్తే, జనరల్గా ఏ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా అంత ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ అవుతాయో, అంటే షుగర్, బీపీ, హై కొలెస్ట్రాల్, స్మోకింగ్ అన్నీ యాడ్ అయ్యే కొద్దీ ఆ రిస్క్ అనేది కూడా మెనీ ఫోల్డ్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. బట్ ఒక రకంగా చూస్తే కనుక డయాబెటీస్ అనేది ప్రాబబ్లీ వీటన్నిటిలో కూడా మోస్ట్ డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్. ఆ తర్వాత కొలెస్ట్రాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి. ఎందుకంటే డయాబెటీస్ అనేది మనకి డయాగ్నోజ్ అయ్యేలోపే చాలా ఇయర్స్ నుంచి ఉండొచ్చు ఆ కండిషను. దానివల్ల హార్ట్ లోపల కానీ, శరీరంలో రక్తనాళాల లోపల లైనింగ్ అనేది దెబ్బతింటాం, అక్కడ అన్ని చోట్ల కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవటం, దానివల్ల హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కాళ్ళలో నారోయింగ్స్, బ్లాక్స్ రావటం, వాటి వల్ల నడుస్తుంటే ఇబ్బంది పడటం, ఇట్లాంటి అన్ని కండిషన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకని డయాబెటీస్ అనే కండిషన్ మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది డయాబెటీస్ ఉన్నా కూడా స్వీట్స్ తినేస్తుంటారు, సమ్మర్ వస్తే మ్యాంగోస్ తినేస్తుంటారు. పర్వాలేదు, ఈ 2-3 మంత్స్ నా షుగర్స్ కంట్రోల్ తప్పినా పర్వాలేదు, నేను తర్వాత మళ్ళీ వాకింగ్ చేస్తాను, కంట్రోల్ చేసుకుంటానంటే ఆ 2-3 మంత్స్లో జరిగే డ్యామేజ్ కూడా జరుగుతూనే ఉంటుంది అనమాట. అట్లా ఏళ్ల తరబడి జరిగిందనుకోండి, అది క్యుములేటివ్గా చాలా పెద్ద హార్ట్ డిసీజ్కి లీడ్ చేసే అవకాశం ఉంటుంది.